నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని కొలనులో ఏర్పాటు చేసిన ఫౌంటైన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. నూతనంగా సౌర పలకలు అమర్చారు. వాటితో ఉత్పత్తైన విద్యుత్తుతో ఫౌంటైన్ నిరంతరాయంగా నీటిని విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. సందర్శకులు ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార పదార్థాల వ్యర్థాలు కొలనులో పడేయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్య అందిస్తారు. నిజాం కాలంలో గొప్పగా నిర్మించిన పబ్లిక్ గార్డెన్స్ అందరికీ తెలిసిందే. ఈ పబ్లిక్ గార్డెన్లో మానవ నిర్మితమైన చెరువు అధికారులు నిర్మించడం జరిగింది. ఈ మానవ నిర్మితమైన చెరువు ఇప్పుడు మురికి కుప్పంగా మారింది. దానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అధికారులు అయితే ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఉన్న ఈ మానవ నిర్మితమైన చెరువు చూసుకోవచ్చు. ఈ చెరువులో కొత్తగా ఈ ఫౌంటైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌంటైన్ కరెంటుతో కాకుండా సోలార్ ద్వారా అయితే ఈ ఫౌంటైన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పక్కనే సోలార్ పలకలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పలకల ద్వారా ఆ సోలార్ నుంచి సూర్యకాంతి ద్వారా అయితే ఈ ఫౌంటైన్కి ఎనర్జీ వస్తుంది. దాని నుంచి ఉత్పత్తి అయ్యే ఆ శక్తి ద్వారా అయితే ఈ ఫౌంటైన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫౌంటైన్ అనేది ఈ పబ్లిక్ గార్డెన్స్లో ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడికి చిన్నపిల్లలు, కుటుంబం, ఆ తర్వాత పిల్లలు వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ఫౌంటైన్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. సందర్శకులకి ఇది ఎంతోగానో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ పబ్లిక్ గార్డెన్లో ఉన్న ఈ మానవ నిర్మితమైన ఈ చెరువులో కొత్తగా ఈ ఫౌంటైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చుట్టూ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ వ్యర్థాలు కానీ ఎలాంటివి కూడా పడేయకుండా ఉండేందుకు ఇన్ని రోజులు ఫెన్సింగ్ ఏదైతే దీని చుట్టూరా ఉందో ఈ ఫెన్సింగ్ అనేది లేకుండా ఉండే. ఇప్పుడు మాత్రం గత 2 రోజులుగా ఈ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెన్సింగ్ అంటే వచ్చిన సందర్శకులు ఎవరు కూడా ఇందులో ఈ పబ్లిక్ గార్డెన్ మానవ నిర్మితమైన చెరువులో వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇందులో పడేయకుండా ఉండేందుకైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ సూర్యకాంతి ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ విద్యుత్తో ఈ ఫౌంటైన్ అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కరెంటు ఖర్చు లేకుండా అటు పర్యావరణానికి హానికరం కాకుండా అయితే ఈ నీటి ఫౌంటైన్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఆ ఫౌంటైన్ నుంచి వచ్చే ఆ నీటి తుప్పర్లు ఏవైతే ఉన్నాయో అవి సందర్శకులను అయితే ఎంతోగానో ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పుడు మనం ఈ చెరువును చూసుకోవచ్చు, ఒక మురికి కుప్పంగా ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా దీనికి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అయితే అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా పబ్లిక్ గార్డెన్లో ఉన్న ఈ మానవ నిర్మితమైన ఈ చెరువులో ఉన్న ఈ ఫౌంటైన్ వల్ల అయితే సందర్శకులు అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, అంతేకాకుండా ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా సందర్శకులు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి ఫౌంటైన్స్ ఇంకా ఈ చెరువులో ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ కూడా సందర్శకులు కోరుకుంటున్నారు. మొత్తంగా ఈ ఫౌంటైన్ ఏదైతే ఉందో ఇది సందర్శకులకు ఎంతోగానో కట్టిపడుస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రవీణ్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.